మీరు ఎప్పుడైనా గమనించారా? రాత్రిపూట అందరూ నిద్రపోయాక ఆ నిశ్శబ్దంలో ఒక రకమైన బరువు ఉంటుంది. అది కేవలం నిశ్శబ్దం మాత్రమే కాదు, ఎవరో మనల్ని గమనిస్తున్నట్టు ఒక భావన కలుగుతుంది. సరిగ్గా అలాంటి భావన కలిగించే ఒక ప్రదేశం గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఇది కేవలం కథ కాదు, ఒక హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్ మారుమూల ప్రాంతంలో ఒక చిన్న గ్రామం ఉంది. ఆ ఊరి పేరు చెప్పడం నాకిష్టం లేదు. ఎందుకంటే ఆ పేరు తలుచుకుంటేనే ఆ చుట్టుపక్కల ఉన్న ఊరి జనాలకి వెన్నులో వణుకు పుడుతుంది. ఆ ఊరికి వెళ్ళాలన్నా, ఆ ఊరు నుండి బయటికి రావాలన్నా కేవలం ఒకే ఒక దారి ఉంది. అది ఒక ఎర్రటి మట్టి రోడ్డు. ఆ ఊరికి తార్ రోడ్డు వేయాలని ప్రభుత్వం ఎన్నోసార్లు ప్రయత్నం చేసింది. కానీ ఏదో ఒక సమస్య వచ్చి అది ఆగిపోయింది. ఆ రోడ్డు సుమారుగా 3 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అక్కడ వింత ఏంటంటే, ఆ 3 కిలోమీటర్ల దారి పొడవునా రోడ్డుకి అటువైపు కానీ, ఇటువైపు కానీ ఒక్క చెట్టు కూడా ఉండదు. పగలు చూసినా సరే ఆ ప్రాంతం ఏదో కోల్పోయినట్టు, వెలివేసినట్టు ఉంటుంది. ఇక రాత్రి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో భయంకరంగా ఉంటుంది. ఆ రోడ్డు మధ్యలో సరిగ్గా ఊరికి కిలోమీటర్ దూరంలో ఒక భారీ మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టుకి ఎంత వయసుందో ఎవ్వరికీ తెలియదు. దాని ఓడలు నేలను తాకుతూ గాలికి గుతుంటే చీకట్లో ఎవరి తలలు కిందకు వేలాడుతున్నట్టు కనిపిస్తాయి. ఆ పెద్ద మర్రి చెట్టు మీదే ఆమె ఉంటుంది, ఆ ముసలి దెయ్యం. ఊరి పెద్దలు చెప్పే మాట ప్రకారం దశాబ్దాల క్రితం ఆ చెట్టు దగ్గర ఒక ముసలి అవ్వని ఎవరో దారితోపుడు దొంగలు అతి దారుణంగా చంపి ఆ చెట్టుకి ఉరివేసి వెళ్ళిపోయారట. అప్పటి నుంచి ఆమె ఆత్మ ఆ చెట్టును వదలలేదు. కానీ ఆమె ఇంతవరకు ఎవరిని భయపెట్టలేదు, వికృతమైన శబ్దాలు కూడా చేయదు. కానీ ఆమె చేసేది ఒక్కటే, నిశ్శబ్దంగా చెట్టు కొమ్మ మీద కూర్చొని తన 2 కాళ్ళ కిందకి వెళ్లాడదీసి ఆ దారిలో వెళ్లే వాళ్ళను అలా చూస్తూ ఉండిపోతుంది. ఒక్కసారి ఊహించుకోండి, అది అమావాస్య రాత్రి. సమయం రాత్రి 12 దాటింది. చుట్టూ చెమ్మ చీకటి. మీ బైక్ హెడ్లైట్ వెళ్తురు తప్ప వేరే కాంతి లేదు. గాలి కూడా స్తంభించిపోయి ఉంది. ఆ సమయంలో మీరు ఆ మట్టి రోడ్డు మీద ఒంటరిగా వెళ్తున్నారు. అప్పుడు మీకు ఆ మర్రి చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు ఆకులు కూడా కదలడం లేదు. కానీ ఆ చెట్టు కింద నుండి వెళ్తున్నప్పుడు మీకు తెలియకుండానే తలను పైకెత్తాలని అనిపిస్తుంది. పొరపాటున మీరు పైకెత్తితే ఆ చెట్టు కొమ్మల మధ్య నుండి 2 ముడతలు పడిన కాళ్ళు గాల్లో నిశ్చలంగా వెళ్లాడుతూ కనిపిస్తాయి. కొంచెం పైకి చూస్తే చింపిరి జుట్టుతో, గుంటలు పడిన కళ్ళతో ఒక ముసలి ఆకారం రెప్ప వాల్చకుండా మీ వైపు చూస్తూ ఉంటుంది. ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది కదా. ఇలాంటి ఒక అనుభవమే రవికి ఎదురైంది. రవి పట్నంలో ఉద్యోగం చేసుకుంటూ వారానికి ఒకసారి ఊరికి వస్తుంటాడు. ఆ రోజు బస్ దిగేసరికి రాత్రి 11 అయ్యింది. ఊరికి వెళ్ళడానికి ఒక్క ఆటో కూడా దొరకలేదు. కానీ రవికి కొంచెం అదృష్టం ఉంది. తన ఫ్రెండ్ ఫోన్ చేసి తన బైక్ బస్టాండ్ దగ్గరే ఉందని అది తీసుకుని రమ్మని చెప్పాడు. రవికి ఆ దారి గురించి, ఆ మర్చిటి గురించి చిన్నప్పటి నుంచి విన్న కథలు గుర్తున్నాయి. కానీ ఆ ఊరికి వెళ్ళడానికి ఆ దారి తప్ప మరో దారి లేదు. ధైర్యం చేసుకుని బైక్ స్టార్ట్ చేశాడు. రోడ్డు మీదకి రాగానే వాతావరణం చల్లబడిపోయింది. ఆ చలి ఎంత ఘోరంగా ఉందంటే రవి ఎముకలు కొరికేస్తుంది. ఆ ఎర్రటి మట్టి రోడ్డు మీద బైక్ శబ్దం తప్ప వేరే శబ్దమే లేదు. కనీసం చిన్న పురుగు కూడా శబ్దం చేయడం లేదు. ఆ నిర్మానుష్యమైన ప్రాంతంలో రవి గుండె వేగం పెరిగింది. తన కళ్ళు ఎదురుగా ఉన్న చీకటిని చీల్చుకుంటూ చూస్తున్నాయి. దూరం నుండి ఆకారం కనిపించింది. ఆ మర్రి చెట్టు చీకట్లో అది ఒక రాకాసలా నిలబడి ఉంది. రవి ఊపిరి బిగుసుకుపోయింది. కళ్ళు మూసుకుని దాటేయాలి, బైక్ చూడకూడదు అని మనసులో గట్టిగా అనుకుంటున్నాడు. బైక్ స్పీడ్ పెంచాడు. చెట్టు వద్దకు వస్తున్న కొద్దీ భయం మరింత పెరిగిపోతుంది. సరిగ్గా చెట్టు కిందకి రాగానే బైక్ హెడ్లైట్ బల్బు పగిలిపోయినట్టు ఆగిపోయింది. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఇంజన్ కూడా ఆగిపోయింది. కటిక చీకటి. రవికి వెన్నులో వణుకు పుట్టింది. నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉందంటే తన గుండె చప్పుడు తనకే వినిపిస్తోంది. బైక్ స్టార్ట్ చేయాలని కిక్ కొట్టాడు. స్టార్ట్ అవ్వలేదు. మళ్ళీ కొట్టాడు. లాభం లేదు. అప్పుడే అతనికి ఆ శబ్దం వినిపించింది. చెట్టుపై నుండి ఎవరో కాళ్ళను అటు ఇటు ఊపుతున్న శబ్దం. రవికి పైకి చూడకూడదు అని తెలుసు. కానీ భయం అనే ఆకర్షణ మనిషిని ఏమైనా చేయిస్తుంది. అతను మెల్లగా తలపైకెత్తాడు. ఫోన్ లైట్ ఆన్ చేసి పైకి చూపించాడు. అక్కడ సరిగ్గా అతని తలకి 10 అడుగుల ఎత్తులో 2 కాళ్ళు వెళ్లాడుతున్నాయి. అవి మామూలు కాళ్ళు కాదు. ముడతలు పడి కమిలిపోయి గోర్లు పెరిగిపోయి ఉన్నాయి. ఆ కాళ్ళు మెల్లగా ఊగుతున్నాయి. ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి. రవి లైట్ ని ఇంకాస్త పైకి జరిపాడు. ఆ కాళ్ళక పైన చిరిగిన తలచర కట్టుకున్న ఒక ముసలి ఆకారం కనిపించింది. ఆమె తల విచిత్రంగా పక్కకు వాలి ఉంది. మెడ విరిగిపోయి ఉంది. కానీ ఆమె కళ్ళు, ఆ 2 కళ్ళు మాత్రం నేరుగా రవినే చూస్తున్నాయి. ఆ కళ్ళు ఎంతో భయంకరంగా ఉన్నాయి. ఆ చూపు రవిని భయంతో చంపేస్తోంది. ఆమె నోరు కొంచెం తెరుచుకునే ఉంది. అందులో పళ్ళు లేవు, కేవలం నల్లటి చీకటి తప్ప. రవి గొంతులో మాట పెగలేదు. అరిచే శక్తి కూడా పోయింది. అప్పుడు ఆమె ఆ వెళ్లాడుతున్న కాళ్ళతోనే కొమ్మ మీద నుండి జారి గాల్లో తేలుతూ కిందకి రావడం మొదలుపెట్టింది. చాలా నెమ్మదిగా అటు ఇటు వాలిపోతూ, వంగిపోతూ కిందకి దిగుతోంది. రవికి ప్రాణం పోయినంత పనైంది. సర్వశక్తులు కూడదీసుకుని బైక్ని అక్కడే వదిలేసి వెనక్కి చూడకుండా పరిగెత్తాడు.
అలా పరిగెడుతుంటే చెప్పులు జారిపోయాయి. ఆ రోడ్డు మీద ఉన్న మట్టి రాళ్ళు కాళ్ళకు గుచ్చుకుంటున్నాయి. అయినా సరే ఆగలేదు. పరిగెడుతూనే ఉన్నాడు. అతను పరిగెడుతుంటే వెనక నుండి టక్ 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 టక్. అది నడుస్తున్న శబ్దం కాదు, ఎవరో చేతులతో నేలను బలంగా కొడుతూ కాళ్ళని ఈడ్చుకుంటూ వస్తున్న శబ్దం అది. రవి పరిగెడుతూనే వెనక్కి తిరిగి చూశాడు. ఆ ముసలి ఆకారం కాళ్ళ ఈడ్చుకుంటూ పాక్కుంటూ రవి వెనకాలే వస్తుంది. రవి గుండె పగిలిపోయేలా కొట్టుకుంటుంది. వేగాన్ని మరింత పెంచాడు. ఊరు పొలిమర వద్దకు వచ్చేశాడు. అక్కడ వీధి లైట్లు వెలుగుతూ ఉన్నాయి. ఆ వెలుగు చూడగానే అతనికి కొంచెం ప్రాణం వచ్చింది. ఊర్లో కడుగు పెట్టాడు. మళ్ళీ వెనక్కి తిరిగి చూసే ధైర్యం చేయలేదు. నేరుగా తన ఇంటికి వెళ్ళాడు. తలుపులు తెరుచుకొని లోపలికి వెళ్ళి గడి వేశాడు. ఇంట్లో వాళ్ళు కంగారుగా లేచారు. రవి ఒళ్ళంతా చెమటతో తడిసిపోయి ఉంది. బాగా వణికిపోతున్నాడు. జ్వరం వచ్చినట్టు శరీరం కాలిపోతుంది. ఏమైందిరా, ఏమైంది అని అమ్మను అడుగుతున్నా రవి నోటి నుండా మాట రావడం లేదు. కేవలం ఆ చెట్టు, ఆ కాళ్ళు, ఆ చెట్టు, ఆ కాళ్ళు అని కలవరిస్తున్నాడు. ఆ రాత్రంతా రవికి నిద్రలేదు. కళ్ళు మూసుకుంటే చాలు ఆ వేలాడుతున్న కాళ్ళు కనిపిస్తున్నాయి. ఆ గదిలో ఉన్న కిటికీ వైపు చూడడానికి కూడా భయపడ్డాడు. ఎక్కడ ఆ ముసలి దెయ్యం కిటికీలోని చూస్తుందో అనే భయం. తెల్లారింది. కోడకొత వినిపించింది. కిటికీలోంచి సూర్యరశ్మి పడింది. రవికి కొంచెం ధైర్యం వచ్చింది. అమ్మయ్యా, బ్రతికాను అనుకున్నాడు. రాత్రి అయింది. పేటకలు కాకపోయినా కనీసం తను ఇప్పుడు ప్రాణంతో ఉన్నాడు అని అనుకున్నాడు. మంచం మీద నుండి దిగడానికి ప్రయత్నం చేశాడు. కానీ అతని కాళ్ళు కదలలేదు. తిమ్మిరి పట్టిందేమో అనుకున్నాడు. దుప్పటి తీసి చూశాడు. అతని కాళ్ళు మామూలుగానే ఉన్నాయి. కానీ వాటిలో జీవం లేదు, స్పర్శ లేదు. కంగారుగా అమ్మాని పిలవబోయాడు. కానీ గొంతు పెగల్లేదు, మాట రావడం లేదు. రవి బాగా గమనించాడు. తన గది, తన ఇల్లు కొంచెం వింతగా ఉంది. గదికి గోడ లేదు, పైకప్పు లేదు, చుట్టూ అంతా బహిరంగంగా ఉంది. అతను మెల్లగా తల తిప్పి చూశాడు. అతను తన ఇంట్లో లేడు. అతను ఆ మట్టి రోడ్డు మీద ఉన్నాడు. కాదు కాదు, రోడ్డు మీద కాదు, రోడ్డు పైన ఉన్నాడు. అతని గుండె ఆగిపోయినంత పని అయింది. అతని కిందకు చూశాడు. సుమారు 10 అడుగుల కింద మట్టి రోడ్డు కనిపిస్తోంది. నెమ్మదిగా అతను చూసుకున్నాడు. అతను ఆ మనిషి కొమ్మ మీద కూర్చొని ఉన్నాడు. అప్పుడే రవికి ఒక విషయం గుర్తుకు వచ్చింది. రాత్రి అతను ఇంటికి వెళ్ళలేదు. ఆ ముసలి దెయ్యం అతన్ని వదిలిపెట్టలేదు. ఆమెకి విముక్తి కావాలి. ఆ చెట్టును కాపలా కాయడానికి ఇంకొకరు కావాలి. ఆమె స్థానంలో రవిని బంధించి తాను వెళ్ళిపోయింది. రవి కదలడానికి ప్రయత్నం చేశాడు. కానీ శరీరం రాయిలా మారిపోయింది. కేవలం అతని కాళ్ళు మాత్రమే గాల్లో అటు ఇటు ఊగుతూ ఉన్నాయి. రవి ఇప్పుడు ఆ చెట్టులో భాగం. ఇప్పుడు ఆ దారిలో ఎవరైనా వెళ్తుంటే వాళ్ళ తలపైకి చూస్తే వాళ్ళకి కనిపించేది ఆ ముసలి దెయ్యం కాదు, రవి. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఇలా స్టోరీస్ని మీ వద్దకు తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.